ఇది మన దేశానికి చెందిన 1 పైసా నాణెమండి. 1 పైసా కాయిన్. ఇది 1966లో ప్రింట్ చేయబడింది. ఈ కాయిన్ ముందు వైపు ఇలాగా, వెనక వైపు ఇలా 3 సింహాల గుర్తుతో ఉంటుంది. ఇంకొక కాయిన్ ఉంది నా దగ్గర, అది కూడా 1966లో ప్రింట్ చేసినటువంటిది. తర్వాత 1968లో ప్రింట్ అయినటువంటి కాయిన్ ఇది. దాని వెనక భాగం ఇలా ఉంది. ఈ 3 కాయిన్స్ను నేను కలెక్ట్ చేసుకున్నాను. తర్వాత నా దగ్గర ఇంకొక కాయిన్ ఉందండి. దీని మీద 1963లో ప్రింట్ అయినట్టు దాని మీద నయా పైసా అని రాసింది. అంతేకాదండోయ్, ఈ కాయిన్ ఇత్తడిలోనూ రాగిలోనూ ప్రింట్ అయ్యింది. ఈ పైసా కాయిన్స్లో 3 మీద పైసా అని ప్రింట్ చేసింది. ఈ కాయిన్ మీద నయా పైసా అని ప్రింట్ చేసింది. మరి పైసాకి నయా పైసాకి తేడా ఏంటో నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఇది మన 2 పైసల నాణెమండి. 2 పైస్ కాయిన్ 1977లో ప్రింట్ చేయబడినది. దీని ముందు భాగం ఇలా ఉంది. ఈ నాణెం రెండవ వైపు 3 సింహాల గుర్తుతో ఇలా ఉన్నది. ఈ నాణెం ఒకటి మాత్రమే నా దగ్గర ఉన్నదండి. మీ ఎవరి దగ్గరైనా 2 పైసల నాణెం ఉన్నట్లయితే కామెంట్ చేయండి. 5 పైసల నాణెమండి. 1974లో ప్రింట్ చేయబడింది. అల్యూమినియం కాయిన్. ఇది ముందు వైపు 5 అనే నెంబర్ వేసి ఉంటుంది. వెనక వైపున ఇలా 3 సింహాల గుర్తుతో ఉంటుంది. ఈ 5 పైసల బిళ్ళలు 2-3 రకాలు వచ్చేవండి. ఇది ఇంకొక 5 పైసల బిళ్ళ. ఇదిలో ఒకవైపే 3 సింహాల గుర్తు, 5 పైస్ కాయిన్ అన్న గుర్తు ఉంది. రెండవ వైపున ఇలా ఉన్నదండి. ఆ సింబల్ ఏంటో నాకు కూడా తెలియదు. ఈ కాయిన్ మీద అది ప్రింట్ అయిన సంవత్సరం లేదండి. సేవ్ ఫర్ డెవలప్మెంట్, వికాస్ కే లియే బచాయే అని వ్రాసి ఉందండి. ఈ 5 పైసల కాయిన్స్లోనే గట్టిగా బరువుగా ఉండే కాయిన్స్ కూడా ఉండేవి.